నేను ఉన్నాను కాబట్టి హిందువులు ప్రశాంతంగా ఉన్నారు, లేకపోతే ముస్లిం హిందువుల్ని ఒక్క నిమిషాల్లో ఖతం చేస్తారు. ఈ మాట నేను అంటుంది కాదు. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక ఎలక్షన్ మీటింగ్ లో అన్నది. ఒక స్టేట్ సీఎం గా ఉండి హిందువుల్ని ముస్లిం పేరు చెప్పి భయపెట్టడం, అది ఎంత సీరియస్ విషయం అర్థమవుతుంది. వెస్ట్ బెంగాల్లో అసలు ఏం జరుగుతుంది? డెమోక్రసీ అంటే మనం ఇష్టం ఉన్న వాళ్ళకి ఓటు వేయడం, కానీ బెంగాల్లో ఓటు వేయాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని వెళ్ళాలని ఎందుకంటున్నారు? ఈ వీడియోలో మనం మమతా బెనర్జీ రోల్ ఉన్న తను నడిపిస్తున్న భయంకరమైన రాజకీయ గురించి, హిందూస్ మీద జరుగుతున్న అటాక్ గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఓన్లీ పాలిటిక్స్ కాదు, లక్షలాది మంది ప్రశ్న. బెంగాల్లో ఒక లేడీ లీడర్ అంత పవర్ఫుల్ గా ఉంది అనేది చాలా మందికి హిస్టరీ. ఇండియాలో చాలా మంది సీఎంలు మారుతారు, కానీ వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చాలా ఇయర్స్ నుండి రోల్ చేస్తున్నారు. జనరల్గా లీడర్ పవర్లోకి వచ్చేటప్పుడు చాలా విషయాలు హామీలు చేస్తామని చెప్తారు. పవర్లోకి వచ్చాక అక్కడ జరిగే విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాలి. బెంగాల్ ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు మనకు సోషల్ మీడియాలో వినిపించేది ఒకటి, అల్లర్లు, గొడవలు. ఇండియాలో ఎక్కడ లేని విధంగా బెంగాల్లో ఎందుకు ఇన్ని గొడవలు అవుతున్నాయి, ఎందుకు ఇంతమంది చనిపోతున్నారు అనేది చాలా సీరియస్ విషయం. ప్రతిసారి ఓటింగ్ టైంలో పవర్లో ఉన్న పార్టీ వేరే పార్టీ వాళ్ళని కొడుతున్నారు, చంపుతున్నారని బయట నుండి చూసే వాళ్లకు చాలా భయం వేస్తుంది. ఇది అంతా ఎందుకు జరుగుతుంది? పోలీస్ డిపార్ట్మెంట్ ఊరికనే చూస్తుందా? ఇదంతా మమతా బెనర్జీ తెలియకుండా నడుస్తుందా? చాలా మంది అభిప్రాయం. అక్కడ బూత్ మొత్తం టీఎంసీ పార్టీ చేతిలో ఉంటుందని చాలా రిపోర్ట్స్ లో ఉంది. ఇంకో విషయం, పోలీస్ డిపార్ట్మెంట్. పోలీస్ అంటే ప్రజలకు ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ చెప్పినట్లు వింటాయని కామన్ పీపుల్ కి గట్టి నమ్మకం వచ్చింది. బెంగాల్లో ఇంకొక కాన్సెప్ట్ ఉంది, సిండికేట్. సిండికేట్ అంటే ఏమీ లేదు, ఏదైనా బిజినెస్ చేయాలన్నా, కన్స్ట్రక్షన్ చేయాలన్నా రూలింగ్ పార్టీ సంబంధించిన వాళ్ళకి లంచం ఇవ్వాల్సిందే. ఒక బిజినెస్ చేయాలంటే వాళ్ళకి చెప్పిన దగ్గరే మెటీరియల్ కొనాలి, చెప్పిన రేటుకే తీసుకోవాలి. ఇదే నా కామన్ మ్యాన్ ఫ్రీడమ్. మనీ ఉన్నవాళ్ళు ఎలాగైనా కొంటారు, కానీ కామన్ మ్యాన్ కి ఇది ఒక పెద్ద సమస్యలా మారింది. ఒక టైంలో ఇండస్ట్రీస్ విషయంలో కోల్కతా ఒక హబ్ లా ఉండేది, కానీ ఇప్పుడు యూత్ అంతా జాబ్స్ లేక సౌత్ స్టేట్ లోకి వెళ్తున్నారు. మమతా బెనర్జీ చేసిన ప్రొటెక్షన్ వల్ల కంపెనీలు భయపడి వెనక్కి వెళ్లిపోయాయి. తర్వాత నుండి బెంగాల్లోకి కంపెనీలు పెట్టడానికి ఇన్వెస్టర్స్ చాలా భయపడుతున్నారు. ఇక హిందూస్ మీద జరుగుతున్న అటాక్స్ గురించి మాట్లాడితే చాలా భయంకరమైన ఎలిగేషన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత జరిగే వైలెన్స్ లో హిందువులను టార్గెట్ చేస్తున్నారని రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ ప్రకారం హిందువులు వాళ్ళ ఇండ్ల నుండి బయటకు పంపించి షాప్స్ తలగబెట్టారని, ముర్షిదాబాద్ లాంటి ఏరియాలో అటాక్ చేసి విలేజ్ నుండి తరిమి వేశారని టాక్ ఉంది. దుర్గా పూజ, నిమజ్జనం శోభయాత్ర జరుగుతున్నప్పుడు ముస్లింస్ ని కించపరుస్తున్నారని టైమింగ్స్ చేంజ్ చేయడం హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా చేసింది. ఇవన్నీ చేయడం వల్ల అపోజిట్ పార్టీ వాళ్ళు ముస్లిం కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తున్నారని చాలాసార్లు ఎలిగేషన్స్ చేశారు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్, బంగ్లాదేశ్ గురించి మాట్లాడుకుంటే, బార్డర్ లో ఫినిషింగ్ కరెక్ట్ గా లేకపోవడం, స్ట్రిక్ట్ రూల్స్ లేకపోవడం వల్ల బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు వచ్చి మమతకి సపోర్ట్ చేస్తున్నట్టు ఎలిగేషన్స్ ఉన్నాయి. మమతా బెనర్జీ గవర్నమెంట్ ని ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి కటకటాల వెనుక పంపిస్తారని ఎలిగేషన్స్ ఉన్నాయి. బెంగాల్ హిస్టరీలో చాలా గొప్ప లీడర్స్ ఉన్నారు, కానీ ఇప్పుడున్న సిస్టమ్ చూస్తే బెంగాల్ ఎక్కడికి వెళ్తుందో అని కంగారు పడుతున్నారు. మన దేశంలో అందరికీ సమాన హక్కులు ఉండాలి, అది రూల్ చేసినప్పుడే నిజమైన డెమోక్రసీ. బెంగాల్లో జరుగుతున్న సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకు చాలా సపోర్ట్ అవుతుంది. జై హింద్.